ఉత్తమమైనటువంటి మంత్రి ఎవరు? రాజుకి మంచి చెప్పేవాడే ఉత్తమమైన వాడు. శత్రువు బలాన్ని తెలుసుకోవాలి ముందు, అలాగే తన బలం ఏంటో తెలియాలి. శత్రువు సైన్యం ఏంటో తెలియాలి, తన సైన్యం ఏంటో తెలియాలి. బుద్ధి చేత బాగా ఆలోచించాలి, ప్రభువుకి మంచి చెప్పాలి, ఉపదేశించాలి. ఇది చెప్పేవాడే ఉత్తమమైన మంత్రి. అంతేగాని ఇదేమిటయ్యా, రాజు నశించిపోయే సలహాలు చెప్తున్నారు, రావణ సభ లంక నశించిపోయే సలహా అంతా మీరు చెప్తున్నారు, ఇది మంచిది కాదు. సీతని రాముడికి ఇచ్చేయటమే అందరికీ క్షేమం అని విభీషణుడు ఖరాఖండిగా సభలో చెప్పడం జరుగుతుంది. పరస్య వీర్యం స్వబలంచ బుద్ధ్వా